నమస్తే, వీధును స్వాగతం, లక్ష్మణ సమాజయుక్తం. కర్తాల్ బోనాలకు ఫోక్ సింగర్ శివనాగులు గారు వచ్చారు. మరి ఫోక్ సింగర్ శివనాగులు గారు అంటే అగట్టునుంటావా నా గన్న ఈ గట్టుకొస్తావా అనే పాట మీరు అందరినీ ఉర్రూతలూగించి తెలిసిన విషయమే. మరి ఆయన పెర్ఫార్మెన్స్, మరి ఆయన పాడిన పాటలు వీధి న్యూస్లో చూద్దాం. కోట్లు ఎకరాకి కోట్లు వలుకుతుంది. మీ అమ్మగారు మంచోళ్ళే. మీ అమ్మగారు ఇంటికన్నప్పుడు రాళ్ళ నక్లీస్ పెట్టుకున్నావు, రవ్వ నక్లీస్ పెట్టుకున్నావు, డైమండ్ నక్లీస్ పెట్టుకున్నావు. ఏం పెట్టుకున్నావు? రాళ్ళంటే ఏం రాళ్ళమ్మ? కంకర రాళ్ళ, పలుగు రాళ్ళ? డైమండ్ రాళ్ళు. ఇక్కడ బాగా భూమ్ రేట్ వచ్చింది కాబట్టి నువ్వు అంటే పెట్టినారు. కానీ నేను పొద్దున్న లేస్తే మందులు అమ్ముకొని బతికేటోని. మందులు అంటే నాటు మందులు అన్నావు. ఇట్టే నానేది మాట 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 నా చరమ్ము నా చరమ్ము నా చరమ్ము నువ్వు అన్నది బాగానే ఉంది కరెక్టే. మరి మీరిగిన పొద్దున్న లేస్తే మంచిగా భార్యని ఏమంటే శ్రీమతి గారు అని అంటే చెప్పండి భర్త గారు అని మేము పిలుస్తాం. మీరు వసే అన్నప్పుడు మేము వరై అంటొచ్చిందా? మీ అమ్మగారు వచ్చిందని చెప్పి మీ అమ్మగారు ఊరు అని చెప్పి ఎక్కువ మాట్లాడుతున్నావేంది? చుట్టూ ఒకసారి రౌండ్ వేసుకో. ఇక్కడ నా బలగం ఎంత ఉందో. ఫ్లూటు కర్తాలు మొత్తం జింక ముందు ఊదాలి. సింహం శివనాగులు ఇక్కడ సింహం ముందు ఊదకూడదు. అబ్బో తమరు సింహమా? అంటే నాకు ఒక డౌట్ అండి. చెప్పు. నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు సింహాన్ని చూస్తే ఒకటి ఉండేది. ఏంటది? కానీ నువ్వు సింహాన్ని అంటున్నావు కదా. సింహం నిమ్మకాయ అమ్మవారికి ట్రిమ్మింగ్ చేయించిన. సరేగా నేను సింహం అయితే జూ పార్క్ లో చూసిన నేను. అయితే దానికి తోకుంది. మరి తమరికి తోకేది సింహాన్ని అన్నావుగా. నా తోకుంది ఏది లోపల ఉంది. నువ్వు మేడల్లో వింటున్నావు. ఇవాళ కర్తాల్లా కొట్టు పడుతుంది పక్కనే. అదేంది కెమికల్ ఫార్మసిటీ పడుతుంది. ఇవాళ నువ్వు బాగా పైసలు వస్తున్నాయి. నువ్వు మేడలు, మిద్దెలు, అపార్ట్మెంట్, డూప్లెక్స్ ఇంకేమో ఇంట్లో ఉండాలంటే బోర్ రాదా? వస్తుంది వస్తుంది. మరి అంటే ఏం చేయాలి చెప్పు. అంటే చెప్తే ఏమనుకోవద్దు. మరి
కర్తలు అందరి ముందర చెప్పండి నేను. అవునా ఆ, అదే మరి నాకు బోర్ రాకుండా ఆ. ఆ, కన్న ప్రేమను కాదనుకోకుండా కనుక్కోకుండా నీకు చేతనైతే ఆ, నీకు చేతనైతే ఆ. ఇంకొకటి 2 3 ఏందది ఇంకోటి మమ్మడానికి ఇంకో 2 ముగ్గురిని కనాలంటావు. అవునమ్మా, ఆడవాళ్ళు మంచిగా కూర్చొని ఇంట్లో కూర్చొని మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు మాట్లాడతారు. ఆ పిల్లలు కలవంటే ఆశమాష అనుకుంటారా మీరు? ఏదో మార్కెట్ పోయి ఎండుమిరపకాయలు కొనుక్కొచ్చినంత ఈజీ అనుకుంటారా మీరు పిల్లలు కలవంటే? కానీ ఇక్కడ దంచి పొడి చేస్తాం తెలుస్తుంది ఆ బాధ ఎట్టుంటుంది అనేది. ఆ బాధ నా తెలుస్తుంది. మీరు బ్యాట్ ఇస్తారు పిచ్చోకి దింపుతారు. 4 కొట్టు 6 కొట్టు 4 కొట్టు 6 కొట్టు అంటారు. పుట్టుకున్నా టూడి తీసుకున్నట్టే వచ్చి నువ్వు వేస్ట్ అంటారు. డక్అవుట్ అయితే ఇంకా వేస్ట్ అంటారు. పిల్లల్ని గాను 6 కొట్టు 4 కొట్టు అంటారు. కానీ బ్యాట్ మంచి స్ట్రోక్ మీద ఉండాలి చూస్తారా? నా చర్రమ్మ నా చర్రమ్మ నా చర్రమ్మ కానీ ఏం చేసినా ఇంకోసారి నువ్వు మందులు అంటే ఈ స్టేజ్ నుంచి దుంకి కర్తాలలో ముందర చచ్చిపోతా. ఎందుకు అబ్బా? ఆ వీడియోస్ తమ్ముడే నన్నే తీరా ఇక్కడ దుంకి చచ్చిపోతే కారణం నా అని చెప్పరా? ఎవరో చదువుతారు అడగమని చూద్దాం. మా అమ్మోళ్ళు మా అక్కోళ్ళు మా చెల్లెళ్ళు తాయి సచ్చిరని చెప్తా. తాయి సచ్చిండు చెప్తా. వీడియోగ్రాఫర్ సాక్ష్యం. ఏందాయిన ఆయన మంచి నీళ్ళు ఆయన కానీ మన ఆయన అబ్బా సరే అయినా మగ జాతిలో నేను చిన్న మచ్చుకు కాదు కానీ నేను నీకోసం చేస్తా కానీ అయినా నువ్వు చస్తే నీకోసం నేనున్నా, నా కోసం నువ్వు చస్తే నేను ఉంటానా? అది అర్థం చేసుకోవేది? అర్థం చేసుకోవడం మరి నువ్వు ఇంతమంది ఉన్న మందులు ఎట్లా మందులో అంటే అంటారు మరి కోపం వచ్చి మాట 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 చేతులున్నల్లు సప్పట్లు కొట్టండి. కర్త